నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు దుర్గా ప్రసాద్. ఏడుంటారు? పార్చిగుట్ట. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు? శ్రీకాంత్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? ఎట్లున్నాయంటే మనం పోయి చెప్తేనే అవుతున్నాయి, ఎక్కడ గుంతలు అక్కడనే ఉన్నాయమ్మా. చెప్తే ఏమంటారు మళ్ళా? వస్తారు చేస్తారు అంటారు, అవి మోర్లు ఖరాబ్ అయితే వస్తారు అంటారు, కంప్లీట్ అయితే మళ్ళీ మనం ఫోన్ చేయాలి, అక్కడ పోవాలి, అది చేయాలి. ఏం చేస్తలే తల్లి. అసలు ఏమంటారు? చేస్తామంటారా చేయమంటారు? చేస్తామంటారు అంటే మళ్ళీ టైం ఇస్తారు తల్లి, మళ్ళీ వస్తలేరు. అది మరి ఎప్పుడైనా మీ ఏరియాకి వచ్చుడు కానీ చూసుడు, మీ సమస్యలు తెలుసుకున్నాడు అట్లాంటివి చేస్తారా? ఎప్పుడో ఇట్లా ఎలక్షన్ టైంలో ఎప్పుడో ఇట్లా ఏమన్నా దోమల మంది కొట్టరు, అప్పుడు ఎప్పుడు వస్తారు. అసలు ఏం సమస్యలు ఉన్నాయి మీ ఏరియాలో? మా ఏంటంటే ఇట్లా గుంతలు, మళ్ళా మోర్లు అవి. అవేం చేస్తలేరు. ఉమ్. ఓకే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే మరి ఏ పార్టీ వస్తుంది అంటారు? మరి ఎవరు వచ్చినాడు అంతే అమ్మా. అంటే బాగుంటది కదా, ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తుంది అని నా డౌటే అంతే. ఎందుకు కాంగ్రెస్ వస్తే మంచిగా? ఇప్పుడు వచ్చినాడు లేడీస్ కొన్ని సేఫ్టీలు ఉన్నాయి అట్లా అని, మాకు లేకున్నాడు లేడీస్ కి సిలిండర్లు అవి ఇవి అట్లా.